సృష్టి స్థితి వారాహి అమ్మవారి నవరాత్రి దీక్ష ఈ మధ్య కాలంలో ప్రముఖులు అందరూ ఈ వారాహి అమ్మవారి దీక్షను ఆచరిస్తున్నారు. ముఖ్యంగా వారాహి అమ్మవారి పేరు ఎంతో ప్రసిద్ధి చెందింది. అసలు ఈ వారాహి మాత ఎవరు? వారాహి అమ్మవారి దీక్షకు ఎందుకు అంత విశిష్టత? అసలు వారాహి అమ్మవారి నవరాత్రి దీక్షను ఎలా ఆచరించాలి? ఈ నవరాత్రి దీక్ష వలన కలిగే ప్రయోజనాలేంటి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సృష్టి స్థితి హిందువులకు ముక్కోటి దేవతలున్నప్పటికీ అందులో కొంతమంది మాత్రమే ప్రసిద్ధి చెందుతారు. అందులో వారాహి అమ్మవారు ఒకరు. ఎంతో మహిమాన్వితమైన వారాహి మాత గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. వారాహి అమ్మవారిని దశమ మహావిద్య శక్తులతో ఒకరిగా కొలుస్తారు. వారాహి దేవిని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా పూజిస్తారు. వామన పురాణం ప్రకారం దుర్గాదేవి వెన్ను నుండి వారాహి అమ్మవారు సృష్టించబడ్డారు. రక్తబీజుడు అనే రాక్షసుడి సంహారం కొరకు దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టించారు. ఇలా సృష్టించిన మాతృకలలో వారాహి అమ్మవారు ఒకరు. వారాహి అమ్మవారు మాతృకలతో కలిసి రక్తబీజుడిని మరియు అతడి సేనను అంతం చేశారు. వారాహి అమ్మవారిని స్మరిస్తే ఎంతటి కష్టాలైనా తీరుతాయని, వారాహి మాత నవరాత్రి దీక్షను ఆచరిస్తే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని, ఎంతటి కష్టాలైనా దూరమవుతాయని చరిత్ర చెప్పుకొస్తోంది. త్వరలో వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. కాగా ఈ దీక్ష ఎలా చెయ్యాలంటే, ముందుగా పూజ గదిని శుభ్రం చేసి వారాహి అమ్మవారి పటాన్ని ఉంచి పూలతో చక్కగా అలంకరించుకొని అమ్మవారికి కుంకుమార్చన చెయ్యాలి. ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యంగా బెల్లం, పానకం, అన్న ప్రసాదాన్ని సమర్పించాలి. ఇలా 9 రోజులు వ్రతాన్ని పాటించిన తరువాత 9వ రోజు అమ్మవారికి తాంబూలం ఇచ్చి దీక్ష ముగించాలి. ఇలా నవరాత్రులు అమ్మవారిని సేవిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. సృష్టి